ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నిజంగా ఈ మొట్టమొదటి వాక్యం ఉందే అది దాదాపు 1 year నేర్చుకున్న తప్పలేదు. నిన్న మనం నేర్చుకున్నామే ఏది, సో వాట్ ఇట్ ఈస్ దెన్ దిస్ డawning ఆఫ్ ది సోల్. It is, as it were, the moment that the soul steps forward and imposes its will upon the human brain and human mind of its host. వినండి, సో వాట్ ఈస్ ది డawning ఆఫ్ ది సోల్? శివ సాక్షాత్కారం అంటే ఏంటి? ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? ఆత్మ మనకు కనిపించటమా, శివుడు మనకు కనిపించటమా? సో శ్రీరాముడు ఉపదేశిస్తున్న పాఠ్యాంశం ఏంటి? యథార్థానికి నిజంగా ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి, శివ సాక్షాత్కారం అంటే ఏంటి, శివ శుభోదయం అంటే ఏంటి, శివుని యొక్క కాలరాత్రి గాఢరాత్రి అంటే ఏంటో చెప్పారు కదా, ఇది దానికి రివర్స్ ఏంటో ఇప్పుడు చెప్తున్నారు. సో వాట్ ఈస్ దెన్ దిస్ డawning ఆఫ్ ది సోల్? ఇంతకీ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? ఇంతకీ శివ సాక్షాత్కారం అంటే ఏంటి? ఏంటంటే ఇట్ ఈజ్ యాజ్ ఇట్ వర్ ద మూమెంట్ ద సోల్ స్టెప్స్ ఫార్వర్డ్. అప్పటిదాకా తెర వెనక దాగి ఉన్న ఆత్మ చైతన్యం తెరని చీల్చుకొని ముందుకొచ్చి సింహాసాధినేతుడై ఒక ఆజ్ఞని ఆజ్ఞాపిస్తే, ఒక సూచనని సూచిస్తే, ఒక యోచనని యోచింపచేస్తే, imposes its will upon the human brain and the human mind of its host. The moment the soul steps forward and imposes its will upon the human brain and human mind of its host. ఓకేనా? అంటే అర్థం ఏంటి? మహాశివుడు ఉపదేశించిన ఉపదేశామృతాన్ని మానవ మస్తిష్కం, మనస్సు, శరీరంలోని రసాయనాలు శిరసావహించడమే శివ సాక్షాత్కారం. అంతే, అందుకనే ఏం లేదు. ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను. So what is then the dawning of the soul? It is, as it were, the moment the soul steps forward and imposes its will upon the human brain and human mind of its host. తను హోస్ట్ అంటే ఇక్కడ మన దేహం. ప్రస్తుతం తాను ఎవరి దగ్గర నుంచి అయితే ఆతిథ్యం పొందుతున్నదో ఆ మస్తిష్కం మీద ఒక శాసనం చెప్తే అది తను శిరసావహించాలి, ఆ శరీరం శిరసావహించాలి. అంతే, శివసాక్షాత్కారం అయిపోయినట్టు. It imposes a will that often means that the human being will destroy the past. జనరల్గా ఎలాంటి సంకల్పం చేస్తుంది, ఎలాంటి ఆజ్ఞలను ఆజ్ఞాపిస్తుంది? ఆత్మ చైతన్యం మహాశివుడు సహజంగా ఎలాంటి ఆజ్ఞలు ఆజ్ఞాపిస్తాడు? సహజంగా ఆయన ఎలాంటి ఆజ్ఞలు ఆజ్ఞాపిస్తాడంటే నీ గతించిపోయిన ఆ గతాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఎప్పుడు శివుడు ఏం చేస్తాడు? గతించిపోయిన గతాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. చూడండి ఎంత క్లియర్ చెప్పాడు. ఇట్ ఇంపోజెస్ ఎ విల్. ఫస్ట్ చెప్పాడా? ఇట్ ఇంపోజెస్ ఎ విల్ దట్ ఆఫెన్ మీన్స్, అది జనరల్గా ఆ విల్ ఎలా ఉంటుందంటే ఎక్కువసార్లు, ఆఫెన్ అంటే ఎక్కువసార్లు, ఆఫెన్ మీన్స్ దట్ ది హ్యూమన్ బీయింగ్ విల్ డిస్ట్రాయ్ ఇట్స్ పాస్ట్. ఆ మానవుడు తన గతాన్ని పూర్తి స్థాయిలో క్షాళన చేసేసుకుంటాడు, వినాశనం చేసేస్తాడు గతాన్ని. 1000 కోట్లు పోతే పోయింది, గుర్తు చేస్తూ ఉంటుంది. 1000 కోట్లు పోయి మనకి 1000 కోట్లు మళ్ళీ 100 రూపాయలు వచ్చినాయి అనుకో, 1000 కోట్లు మళ్ళీ 100 రూపాయలు ఇచ్చాడు. వ్యక్తిత్వం ఏముంటుంది తెలుసా? ఆ 1000 కోట్లు కూడా ఉంటే 2000 కోట్ల 100 రూపాయలు ఉండేవి ఉంటుంది. తండ్రి కడుపు మండిపోయి 10,000 కోట్లు ఇచ్చాడు, ఆ 1000 కోట్లు కూడా 11,000 కోట్లు ఉండేవి. అసలు ఆ 1000 కోట్లు పోయినాయా? నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? పైనుంచి తీసుకొచ్చావా? అవి ఇక్కడ సంపాదించిందేగా. గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తుంది? ఆఫెన్ విల్ డిస్ట్రాయ్ హిస్ పాస్ట్. ఆ మహాశివుడి యొక్క సంకల్పాలు, ఆజ్ఞలు ఏ రీతిగా ఉంటాయి? ముందు గతాన్ని వినాశనం చేసేస్తుంది. చూడండి, విల్ మీన్ ద హ్యూమన్ బీయింగ్ విల్ డిస్ట్రాయ్ ఇట్స్ పాస్ట్ సో దట్ ది సోల్ కెన్ రిజరెక్ట్ ఇట్. ఆ గతాన్ని మళ్ళీ పునర్జీవింపజేస్తుంది. రామ్తా ఏమన్నారు? యు బీ ఇన్ స్పిరిచువాలిటీ, ఫిజికాలిటీ ఫాలోస్. ఒకసారి అనుకుందామా? రామ్తా మనందరికీ అందుబాటులోకి వచ్చి ఓ సాంఖ్య శంఖారావం పూరించారు. ప్రతి మానవుడు ఆధ్యాత్మికతలో ఉపస్థితమై ఉంటే భౌతికం కుక్కల శిరసా వహిస్తుంది, దాసోహమై ఉంటుంది. ఆధ్యాత్మికతలో నువ్వు ఉండు, ఆధ్యాత్మికవాదిగా శాసించు, భౌతికం శిరసా వహించి తీరుతుంది. యు బీ ఇన్ స్పిరిచువాలిటీ,
ఫిజికాలిటీ ఫాలోస్. అస్తు, తథాస్తు, శ్రీరస్తు, శుభమస్తు, జయోస్తు, అస్తు. అందంగా లేకపోయినా పర్వాలా, డబ్బు గలవాళ్ళుగా ఉండకపోయినా పర్వాలా, హాయిగా ఉండండి. మునుపటి శ్లోకంలో అంటే మునుపటి పుటలలో ఆత్మ యొక్క కాళరాత్రి అంటే ఏంటి, ఆత్మ యొక్క నిశిరాత్రి అంటే ఏంటి, ఆత్మ యొక్క పీడకలు అంటే ఏంటి, ఆత్మ చైతన్యం తన్ను ఆవిష్కరించమని అనేక ఆజ్ఞల్ని పంపించినప్పటికీ, సూచనలు చేసినప్పటికీ మానవ మస్తిష్కం దాని మీద శ్రద్ధ చూపించకపోవటం, తదనుగుణ్యంగా వ్యవహరించకపోవటం. అంతేనా? మరి శివ శుభోదయం అంటే ఏంటి, శివ సాక్షాత్కారం అంటే ఏంటి, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? మహాశివుడు సింహాసాధినేతుడే ఒక ఆజ్ఞని ఆజ్ఞాపిస్తే మస్తిష్కం ఆజ్ఞని నిర్ద్వంద్వంగా యోచించటం, మనస్సు అద్దం పట్టడం, శరీరంలోని రసాయనాలు దాన్ని అనుభవించి అనుభూతి కింద మలుచుకోవటం. ఇది శివుడి వాంఛిస్తున్న పరిణామం. ఇలాంటి ఆలోచన సంవిధానం కోసం అతడు అన్వేషిస్తున్నాడు. సరే, మంచిది. ఇంతకీ మహాశివుడు సహజంగా ఎలాంటి సూచనలు చేస్తాడు, ఎలాంటి ఆజ్ఞలను ఆజ్ఞాపిస్తాడు, ఆ ఆజ్ఞల యొక్క విధి విధానం ఏ రీతిగా ఉంటుంది అనేది ఇక్కడ చెప్పారు. ఏ రీతిగా ఉంటుందంటేనంట, ఎప్పుడు ఆయన ఆజ్ఞలు మానవుడి యొక్క గతాన్ని పూర్తిగా క్షాళన చేయడానికి ప్రయత్నిస్తారంట, పూర్తిగా వినాశనం చేసేస్తారంట, బూడిద కింద మారుస్తారు. జ్ఞానాగ్నిలో గతాన్ని బూడిద కింద మారుస్తాడు. ఏంటి? నిష్ఫలం చేసేస్తారు. ఆ బూడిద నుంచి మళ్ళీ అంతకన్నా మించినటువంటి దాన్ని మళ్ళీ సృష్టిస్తూ ఉంటారు. అంతకన్నా మించిన దాన్ని పునర్జీవింపజేస్తారు, మళ్ళీ పునఃసృష్టింపజేస్తారు. దాన్నే సంస్కరణ అంటాం. ఇది నిరంతరం మహాశివుడి యొక్క పని. శివ సాక్షాత్కారం అంటే ఏంటంటే, దాంట్లో మొట్టమొదటిది నేను చెప్పింది మానవుడు సాధకుడిగా మారి. ఏం చెప్పాను? ఏ హ్యూమన్ బీయింగ్ షుడ్ బికమ్ అన్ యాస్పిరెంట్. మానవుడు అంటే ఏంటి, సాధకుడు అంటే ఏంటి? ఆధ్యాత్మిక పరిణితి పరిణామ క్రమ ప్రగతి పథంలో శిఖరానికి ఉద్ధరించుకోవాలన్న తీయందనాల తలంపు కలిగినప్పుడు వాడిని సాధకుడు అంటారు. గుర్తుపెట్టుకోండి. మానవుడు వేరు, సాధకుడు వేరు. ప్రతి సాధకుడు మానవుడే, కానీ ప్రతి మానవుడు సాధకుడు కాదు. సాధకుడు అంటే ఆధ్యాత్మిక పరిణితి పరిణామ క్రమ ప్రగతి పదంలో శిఖరానికి ఉద్ధరించుకోవాలన్న తలంపు కలిగిన వాడు. అంటే ఐ షుడ్ ఇవాల్వ్ స్పిరిచువల్లీ అనే ఫర్మ్ డెసిషన్కి వచ్చినవాడు. ఆధ్యాత్మికతలో ఎదగాలి అని నిశ్చయించుకున్న వాడినే సాధకుడు అంటారు. మిగతా వాళ్ళందరూ ఆర్థికంగా ఎదగాలి అనుకుంటారు. ఒక ఆధ్యాత్మిక సాధకుడు మాత్రం నేను ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటాడు. అప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న మానవుడిని మానవుని అనకూడదు, సాధకుడు అనాలి. దిస్ ఈజ్ లైక్ దిస్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మైట్ నాట్ బి ఎ సిన్సియర్ ఆస్పిరెంట్, బట్ ఎవ్రీ సిన్సియర్ ఆస్పిరెంట్ ఈజ్ డెఫినెట్లీ ఎ హ్యూమన్ బీయింగ్. When a maturity happens in the thinking pattern of a human being, and when he passes a resolution that I should evolve so grandly, so beautifully, in the spirituality I should reach the pinnacle state. If you have taken that type of resolution, you are no more a human being, you are definitely a spiritual entity, an aspirant. That's it. Yes, when every human being might not be an aspirant, but every aspirant, sincere aspirant, is a human being. When a maturity happens in the thinking pattern of a human being, when a resolution has been passed in the thinking pattern of a human being, when he decides that I should reach the pinnacle of evolution, I should procure the comprehensive knowledge of the true I am, when that type of maturity happens, he is no more a human being. He should be proudly revered as, considered as a sincere aspirant. Am I clear? చూడండి, మరింతకీ శుభోదయం అంటే ఏంటి? మహాశివుడు మానవునిలో ఏ శుభపరిణామం కోసం ఇన్ని జన్మలుగా నిరీక్షిస్తున్నారు. ఎప్పుడైతే ఓ మానవుడు సాధకుడిగా మారి దాకా చెప్పా. తర్వాత బాహ్యోన్ముఖుడు నుండి శివోన్ముఖుడు అవ్వాలి. 3 steps ఉన్నాయండి. ఫస్ట్ ఏమో హ్యూమన్ బీయింగ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఎన్ ఆస్పిరెంట్, సిన్సియర్ ఆస్పిరెంట్. సెకండ్ ఏమో he should gain the introspection. All these days he was not having the introspection. Okay,
He was so much riddled in the physicality. He has got to take a U-turn, and to gain, he should gain the introspection. థర్డ్ ఏంటి? అసుర సంహారాన్ని పూర్తి స్థాయిలో గావించుకుంటాడో 3 స్టెప్స్ చెప్పా. అదే మీకు కావాల్సింది. అలా ఎవరు చెప్పరు. 3 స్టెప్స్ ఏంటి? మానవుడి నుండి సాధకుడిగా మారాలి, బాహ్యోన్ముఖుడి నుండి శివోన్ముఖుడు అవ్వాలి, అసుర సంహారాన్ని గావించాలి. రెండో స్టెప్ ఏంటి మరి? బాహ్యోన్ముఖుడి నుంచి శివోన్ముఖుడు అవ్వటం అంటే ఎప్పుడు చేస్తూ ఉంటే ఆ పని మన హృదయాంతరంగంలో కొలువయ్యున్న ఆత్మ చైతన్యం కన్నా మించిన కథానాయకుడు విశ్వంలో మరొకటి లేనే లేడు. అతనికి అలివి కానిదంటూ ఏమీ లేదు. అతడికి మించినది మరొకటి లేనే లేదు. ప్రతిదీ ఆయన సృష్టిస్తేనే వచ్చింది, ఆయన అనుభూతి చెందితేనే వచ్చింది. క్షణకాలంలో సృష్టిని వినాశనం చేయగలడు, ఇన్ని సృష్టిని సృష్టించగలడు. ఆ ఉద్దండ పండితుడు, ఆ కథానాయకుడు, అతడు కేంద్ర బిందువు హృదయంలోనే ఉన్నాడు అని గుర్తెరగగలిగినప్పుడే బాహ్యోన్ముఖుడి నుంచి శివోన్ముఖుడు అవుతాం. రెండోది ఏంటంటే అసలు బాహ్యం అనే దానికి అస్తిత్వమే లేదు. అన్నీ ఉన్నట్లుగా అనిపిస్తాయి. సూర్యుడు ఉన్నట్టుగా, చంద్రుడు ఉన్నట్టుగా, నక్షత్ర మండలాలు ఉన్నట్టుగా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లుగా అన్నీ అనిపిస్తాయి. అణువులు, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. రెండోది ఏంటి? బాహ్యం నిజంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూతో తిరగటం వల్ల రాత్రి పగలు ఏర్పడటం, వర్షాలు రావటం, సీజన్స్ మారటం, ఇవన్నీ నిజంలాగానే అనిపిస్తుంది. కానీ అదంతా ఏది నిజం కాదు. పెద్ద పచ్చి అబద్ధం, మామూలు అబద్ధం కాదు. సో బాహ్యం నిజంలా కనిపిస్తుంది. దీంట్లో లేశ మాత్రం కూడా నిజం లేదని గుర్తిస్తే ఆటోమేటిక్గా అంతర్ముఖుడు అవుతాం. బాహ్యం ఎంతగా ఉందని నువ్వు నమ్ముతున్నావో అంతగా నీకు బాహ్యం ఉండటం మొదలు పెడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. దాన్నే మోహం అంటాం. ఏంటి? బాహ్యం ఎంతగా లేదని తెలుస్తుందో, అంతరంగం ఎంతగా ఉందని తెలుస్తుందో నువ్వు అంతగా అంతర్ముఖుడు అవుతావు. ఎంతెంతగా బాహ్యం ఉందనుకున్నావో అంతంతగా బాహ్యం నీకు ఉండటం మొదలు పెడుతుంది. ఎప్పటిదాకా ఉంటుంది? ఎప్పటిదాకా నువ్వు ఉందనుకుంటావో అప్పటిదాకా ఉంటుంది. ఎప్పటి నుంచి ఉండకుండా ఉంటుంది? ఎప్పుడైతే నువ్వు లేదని పూర్తిగా అర్థం చేసుకుంటావో అప్పుడు అది లేకుండా పోతుంది. ఎప్పుడు అర్థం చేసుకుంటావు? అసలు దీనికి మొత్తం ఆయువు పట్టేవారు లోపల ఉన్నాడు ఆయన, ఆ కీలకమైన ఆయన అసలు మొత్తం విశ్వానికి నాడి పట్టు, ఆ కేంద్ర బిందువు ఈయనని అర్థం చేసుకోగలిగినప్పుడు ఈయన్ని అడగవు. లోపల ఈయన నీకు పరిచయం అయినప్పుడు ఇంకా ఇళ్ళు ఎందుకు నీకు? సో కీలకం మానవుడి నుండి సాధకుడిగా మారటం. రెండో కీలకమైన అంశం ఏంటి? రాసుకున్నది బాహ్యోన్ముఖుడి నుండి శివోన్ముఖుడి కింద మారడం. నాకు అది ఇంపార్టెంట్. మీరు అది తెలియకుండా వస్తేనే లిప్ సర్వీసే. బాహ్యోన్ముఖుడి నుంచి శివోన్ముఖుడు అవడం అనేది తెలియాలి. యూ గాట్ టు రియలైజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టేకింగ్ ఏ యూటర్న్ and gaining an introspection instead of getting riddled in the physicality. అంతే. సో బాహ్యము, అంతరంగము ఒకసారి అనండి. బాహ్యం అంటే ఇంద్రియాలతో ధృవీకరించేది, అంతరంగం అంటే ఇంద్రియాలని శాసించేది, ఇంద్రియాలకి అతీతమైనది. ఇది అర్థం అవ్వాలంటే మీకు ఏమర్థం అవ్వాలి? బాహ్యము, అంతరంగం ఏమేమి ఉన్నాయి? బాహ్యం, అంతరంగం. బాహ్యం అంటే ఏంటి? ఇంద్రియాలతో ధృవీకరించేది. అంతరంగం అంటే ఏంటి? ఇంద్రియాలకి అతీతమైన. దాట్ విచ్ కెన్ బి సబ్స్టాన్షియేటెడ్ బై ది సెన్సరీ ఆర్గన్స్ ఈజ్ టర్మ్డ్ బై హ్యూమన్ బీయింగ్ యాజ్ ఫిజికాలిటీ. దాట్ విచ్ ఈస్ బియాండ్ సెన్సరీ ఆర్గన్స్ ఈజ్ కాల్డ్ బై ది హ్యూమన్ బీయింగ్ యాజ్ ఇన్నర్ కాన్షియస్నెస్. దట్ విచ్ కమాండ్స్ ది ఫిజికల్ వరల్డ్. సో ఇది బాహ్యం, ఇది అంతరంగం. ఓకేనా? ఈ బాహ్యం నిజంగా అస్తిత్వంలో లేదు, ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలాలు, ట్రాఫిక్, లైట్, సైన్స్, ఫిజిక్స్ అన్నీ ఉంటాయి. మహర్షి అందుకే ఆడేం పట్టించుకోడాడు. అర్థమవుతుందా? ఈ భౌతికానికి అస్తిత్వం లేదు, అది ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు జీవించటం వేరు, అస్తిత్వంలో కొనసాగటం, బతకటం వేరు, అస్తిత్వంలో కొనసాగటం వేరు అని అర్థం చేసుకోరా? ఏంటి? that which celebrating existence is different, that which is very much alive is different. పాయింట్ ఏంటి? అది సజీవంగా ఉన్నది అన్న అంశం వేరు, అది అస్తిత్వంలో ఉన్నది అన్న అంశం వేరు.
చిన్న ఉదాహరణ చెప్తే మీకు తేడా తెలిసిపోద్ది. దేహం ఇప్పుడు నా సజీవంగానే ఉందా? గిలితే నొప్పి పెడుతుంది, ఆకలి వేస్తుంది, సజీవంగానే ఉందా? అస్తిత్వంలో ఉందా దేహం? సింపుల్. దేహం అనేదానికి ఇదొక క్వాంటమ్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ, ఇదొక శుద్ధ శక్తి స్వరూపం. దాన్ని నేను శరీరం కింద మలచి సాంద్రతనిచ్చి ఘనీభవించేటట్టు చేసి కొన్ని అవయవాలు అంగాలను ఇచ్చి దానికి కొన్ని స్థూల ధర్మాన్ని ప్రసాదించి నేను ఆజ్ఞాపించినట్లుగా నేను దానికి ఇచ్చిన స్వరూపాన్ని స్వభావాన్ని తీసుకుని అది ఆ రీతిగా జీవించేటట్లుగా నేను చేశా, అది ఆ రీతిగా స్పందించేటట్లుగా నేను చేశా. అది బతుకుంది, దానికి అస్తిత్వం లేదు. నేను ఇస్తే వచ్చింది. అస్తిత్వం అంటే ఎవడు ఇస్తే రాదు, అది సొంతగా రావాలి. సో భూతలం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలాలు ఇవన్నీ శుద్ధశక్తి స్వరూపాలు. వాటిని మనం ఆ స్వరూపాన్ని ఇచ్చాం, ఆ స్వభావం ఇచ్చాం, ఆ స్థూల ధర్మాన్ని ఇచ్చాం, అలా వ్యవహరించమంటున్నాం. తదనుగుణ్యంగా అది వ్యవహరిస్తూ ఉంది. ఎప్పుడైతే శుద్ధశక్తి స్వరూపం మన ఆజ్ఞానుసారం రూపాంతరం చెంది మనం ఇచ్చిన స్థూల ధర్మాల్ని పొంది తదనుగుణ్యంగా వ్యవహరిస్తున్న ఆరంభించిందో అది బతుకుంది, సజీవంగా ఉంది. కానీ అస్తిత్వంలో లేదు. అదేమి అస్తిత్వంలో ఉన్నది మనం ఒక్కళ్ళమే. నమో అస్తి, ఇంకెవరికి అస్తిత్వం అనే హోదా లేదు. My dear aspirants, you have got to smartly realize the very subtle difference between celebrating existence is different from that which is very much alive is different. That which is very much alive, it might be alive, but it cannot have the status called existence. Because when we take a quantum field of energy, when we form into a particular form, when we shape it into a particular form, when we give certain physical qualities, it begins to behave as such. The quantum field of energy gets molded as per our given form and it behaves as per the given physical features. It doesn't mean to say that it is in existence. We can only say that it is very much alive. The Terra is very much alive, but it doesn't enjoy the status called existence, because we are in existence where the Terra is not at all in the existence. We have created the Terra. That's it. సదస్సులారా, సజీవంగా ఉండటం వేరు, అస్తిత్వంలో కొనసాగటం వేరు. దేహం సజీవంగానే ఉంది, కానీ దానికి అస్తిత్వం లేదు. అలాగే సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలాలు ఇవన్నీ సజీవంగా ఉన్నాయి, చచ్చిపోయి లేవు, అస్తిత్వంలో లేవు. అస్తిత్వం అనలేము దాన్ని. సజీవంగా ఉన్నాయనంటే ఒప్పుకుంటా. అస్థి అన్న, నమో అస్థి అని దాన్ని అనలేము. ఎందుకంటే వాటంతటా అవి అస్తిత్వంలోకి రాలేదు. అది ఎప్పటికీ అస్తిత్వంలో ఉండకపోవచ్చు. దాని ఒరిజినల్ స్వరూపం శుద్ధశక్తి స్వరూపం. శుద్ధశక్తి స్వరూపాన్ని మనం ఒక శిల్పి మలిచినట్టుగా, శిలని శిల్పి మలిచినట్టుగా మనం ఆ స్వరూపాన్ని ఇచ్చాం, ఆ స్వభావాన్ని ఇచ్చాం, ఆ స్థూల ధర్మాన్ని ఇచ్చాం. మనం ఇచ్చిన స్థూల ధర్మాన్ని పునికి పుచ్చుకుని అది అలా వ్యవహరిస్తాం. మనం ఇచ్చిన స్థూల ధర్మాన్ని పునికి పుచ్చుకుని శుద్ధశక్తి స్వరూపం అలా వ్యవహరిస్తుంది కాబట్టి అది సజీవంగా ఉంది అంతే. కానీ దానికి అస్తిత్వం లేదు. ఎందుకంటే అది మనం తీసేసినప్పుడు అది ఆ లక్షణం కోల్పోయి మళ్ళీ శుద్ధశక్తి స్వరూపం కింద మారిపోతుంది. అది శుద్ధశక్తి స్వరూపానికి కూడా మళ్ళీ అస్తిత్వం లేదు, మనం ఇస్తేనే వచ్చింది అది. ఎందుకంటే అసలు మనం చెప్తున్న పాయింట్ ఏంటి? బాహ్యోన్ముఖుడి నుంచి అంతర్ముఖుడు అవటం. బాహ్యం సజీవంగా ఉంటే ఉండొచ్చు, అస్తిత్వంలో లేదు. అస్తిత్వంలో ఉన్నది ఈయన ఒక్కడే. ఎంతెంతగా బాహ్యం అస్తిత్వంలో ఉందని నువ్వు అనుకుంటావో అంతంతగా అది నీకుంటుంది. సో ఎంతెంతగా నువ్వు లేవనుకుంటున్నావో అంతంతగా లేకుండా పోతాయి. అస్తిత్వంలో ఉంది ఈయనొక్కడే ఉన్నాడు. ఈయనకి ఏదైనా సాధ్యమని నీకు అర్థమైనప్పుడు ఏది అడిగినా ఈయన అడుగుతావు, ఇంకెవరిని అడగవు. ఒకప్పుడు బాహ్యోన్ముఖుడి నుంచి శివోన్ముఖుడు అవటం మొదలుపెట్టావు. అది దట్స్ ఇట్. అది అసుర సంహారాన్ని పూర్తి స్థాయిలో గావించుకుంటాడు. మూడో స్టెప్ ఏంటి? ఎందుకంటే మీరు చేయాల్సినవి ఇవి, మిగతా అన్ని ఫలశ్రుతులు. అది నా బాధ. మానవుడి నుండి సాధకుడిగా మారాల్సింది మీరు, బాహ్యోన్ముఖుడి నుండి శివోన్ముఖుడు అవ్వాల్సింది మీరు, అసుర సంహారాన్ని గావించాల్సింది మీరు. తర్వాత అన్ని ఫలశ్రుతి, మీరేం చేయక్కల్లా, అవి జరిగిపోతాయి. చూడండి, అప్పుడు మహాశివుడు ఆజ్ఞాపించగానే అతడి మనసు అద్దం పడుతుంది, అతడి మస్తిష్కం తదనుగుణ్యంగా యోచిస్తుంది, అతడి శరీరంలో రసాయనాలు అనుభవాన్ని అనుభవిస్తాయి. మీరు చేయక్కల్లా. మనస ప్లీజ్ అంతర్ముఖం అవ్వవే అని మీరేం అనక్కల, మస్తిష్కం యోచించవే అని నువ్వేం అనక్కల, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. మీరు చేయాల్సినవి మూడు. అసుర సంహారం అంటే ఏంటి? అసుర సంహారం అంటే గతం. అసురుడు అంటే ఎవరు? గతం. ఒకప్పుడు నేను అనుకునేవాడినే, ఒకప్పుడు నేను అనుకునే నేను ముఖ్యమంత్రే, కానీ మాజీ నేనే, కానీ ఇదివరకు నేను అనుకునేవాడిని.
నేను కానటువంటి నేనుని నేను అనుకున్నప్పుడు ఆ నేను కానటువంటి నేనులోంచి పుట్టుకొచ్చిన ఆలోచన సంవిధానాన్ని వ్యక్తిత్వం అంటారు. ఏంటి? నేనే ఒకప్పుడు నేను కాటువంటి నేనుని నేను అనుకునేవాడిని, వివేక్ నేను అనుకునేవాడిని ఒకప్పుడు తెలియక. నేను వివేక్ నేను అనుకుంటున్నప్పుడు ఆ స్థితిలోంచి ఒక ఆలోచన సంవిధానం పుట్టింది. అది ప్రాబ్లం. దానికి కర్త నేను కాదు, అజ్ఞానం. నా నుంచి పుట్టుకురాల వ్యక్తిత్వం, అజ్ఞానం నుంచి పుట్టించుకుని పుసుకుమని నా నుంచి పుట్టుకొచ్చిందని అనుకోవద్దు. మనకు సంబంధం లేదు. నిద్రపోయిన దాకా నాకు తెలుసు, నిద్రపోయిన తర్వాత కళ వచ్చింది. కళలో ఏందొచ్చిందో నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తావు? కళ వచ్చిందంటేనే నేను నిద్రపోతున్నా, నాకు సంబంధం ఏంటి? వ్యక్తిత్వానికి తండ్రిని నేను ఎందుకు అవుతా? కళకి తండ్రిని నేను కాదు. నిద్రపోయింది మాత్రం నేనే. నేను నిద్రపోయాను కాబట్టే కళ వచ్చింది. ఎందుకు? నేను నిద్రపోయేగా, కలగంది నేనే, కానీ నేను కనవన్నట్టుగా రాదు. నిద్రపోవడం దాకా నాకు తెలుసు, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. సో అజ్ఞానం, నేను నేనైతే నేను అయ్యున్నానో ఆ నేనుని నేను కాదనుకున్నప్పటి నుంచి అజ్ఞానం మొదలైంది. ఎప్పుడైతే నేనే అయ్యున్న నేనుని నేను కాదనుకున్నానో నేను కానటువంటి నేనుని నేను అనుకోవడం మొదలుపెట్టా. నేను కానటువంటి నేను అనుకోవటంలోంచి ఒక ఆలోచన సంవిధానం పుట్టుకొచ్చింది. ఆ ఆలోచన సంవిధానం ఎవరు? అసురుడు. ఆడిని పూర్తిగా నరికేయాలి. ఆడెలా పుట్టాడు? నేను కానటువంటి నేను అనుకున్నప్పుడు పుట్టాడు. ఆడెలా చస్తాడు? నేనే అయ్యున్న నేనుని మరింతగా నేనని తెలుసుకున్నప్పుడు ఆడు చచ్చిపోతాడు. This is something beautiful. I'm just explaining you the concept. What exactly is the dawning of the soul? Dawning of the soul can be rightly explained as when the soul, the so-called Shiva, occupies his beautiful position, and when he when he issues an order, when he passes a resolution, the mind, brain and embodiment, without any second thought, which should execute it. When the three faculties called mind, brain and body have begun to execute the resolution passed with Shiva, then it is called as the dawning of the soul. Then how it happens? First of all, a human being should become an aspirant. When you can term a human being as an aspirant, when a human being passes a resolution and he decides that my target is to reach the pinnacle state of spiritual evolution, then he is no more a human being. You can proudly proclaim him. He can be revered as sincere aspirant. Then he should not be, right now he is riddled in the physical affairs. He should take a U-turn and he should gain the introspection. He should begin to contemplate. How it happens? The more and more he realizes that the so-called physical world, which is substantiated by the sensory organs, doesn't exist. The more and more he realizes that the pinnacle of this universe is consciousness, which is captivated in his heart, that is only entitled to be called as existence. Then naturally he will have an introspection. The more and more he realizes that he is the creator of the universe. Within seconds he can destroy it. Within no time he can again recreate it. The moment that maturity happens, the moment he realizes that the physical world doesn't exist at all, the existence is applicable to the consciousness within, naturally he will have an introspection. What is the third one? He should ruthlessly attack and destroy the asura. What is asura? Asura is the product of ignorance. What is ignorance? When I have begun to identify myself with that I am, which is not the true I am, that misunderstood I am has given birth to a wrongful thinking pattern. How do you destroy it? The more and more you are attached to the true I am, the more and more you have begun to proclaim the qualities of true I am as my qualities, the more and more you are able to differentiate between the true I am, the mystical I am and the mischief I am. Naturally you will be able to differentiate between those two. That is destroying the asura. Then automatically the Shiva will occupy his seat and everything happens on its own. That's it. సో అప్పుడు ఏమవుతుంది? ఈ 3 స్టెప్పులు మనం వేసేసాం అనుకో, అప్పుడు ఏమవుద్ది?
మహాశివుడు ఒక ఆజ్ఞను పెంచగానే అతడి మనస్సు అద్దం పడుతుంది, మస్తిష్కం తదనుగుణ్యంగా యోచిస్తుంది, అతడి శరీరంలోని రసాయనాల అనుభవాన్ని అనుభవిస్తాయి. సో మీరు చేయాల్సిన ఈ మూడు కాదు, మనసు తిప్ప అని అడగకూడదు, ఇవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి. తర్వాత ఏంటి, గతంలో శివుడాజ్ఞని మానవ మేధస్సు విశ్లేషించే పొరపాటు ఇక చేయడు. ఇద్దరికి శివుడాజ్ఞ వచ్చినప్పుడు మనకు లాభమా నష్టమా అని మనిషి విశ్లేషించేవాడు, ఇంకా విశ్లేషణ ఉండదు, ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ జరిగిపోతూ ఉంటాయి. ఇది చెప్పింది. ఇట్ ఇంప్రూవ్స్ అ విల్ దట్ ఆఫెన్ మీన్స్ దట్ ది హ్యూమన్ బీయింగ్ విల్ డిస్ట్రాయ్ ఇట్స్ పాస్ట్. ఇది రాశారా? మరింతకీ శివుడి ఆజ్ఞలు ఏ రీతిగా ఉంటాయి? అతడి ఆలోచన సంవిధానానికి అనుగుణ్యంగానే అతడి ఆజ్ఞలు ఉండి తీరుతాయి. మరి అతడి యోచనాలయం ఏ రీతిగా ఉండి ఉంటుందంటారు? కింద రాసుకోండి. మహాశివుని మదిలో, ఎదలో, హృదిలో అనునిత్యం సంస్కరణే పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. సంస్కరణ ఇన్వర్టెడ్ కామా, సంస్కరణ మాత్రమే, సంస్కరణ ఇన్వర్టెడ్ కామా, సంస్కరణ మాత్రమే పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కింద, మరింతకి సంస్కరణ అంటే ఏమిటి? అంతకుముందు లేని ఒక అంశాన్ని తన సృజనాత్మక శక్తితో సృష్టించి, తను సృష్టించిన దాన్ని తానే స్వయంగా అనుభవించి, తాను ఏ లక్ష్యం సిద్ధించుకోవటం కోసం ఆ నిర్దిష్టమైన అంశాన్ని సృష్టించాడో, ఆ లక్ష్యం నెరవేర్చబడిన తర్వాత దానిని వినాశనం చేసి, బ్రాకెట్లో వినాశనం చేయటం అంటే దాన్ని మరుల శుద్ధ శక్తి స్వరూపంగా మలచి, వినాశనం చేయటం అంటే దాన్ని మరలా శుద్ధ శక్తి స్వరూపంగా మలచి వినాశనం చేసి, అదే అంశాన్ని అంతకుముందు తాను సృష్టించిన దానికన్నా మరింత ఉన్నతమైన దాన్ని, మరింత మెరుగైన దాన్ని సృష్టించడమే. అంటే అక్కడ చంపేసి వదిలేస్తే డిస్ట్రాయర్ అనొచ్చు, కానీ దానికన్నా మించింది నేర్పుతున్నప్పుడు డిస్ట్రాయర్ ఎలా అవుద్ది? ఇద్దరు 4వ క్లాస్ చదువుతున్నారు, ఒకరిని 4వ క్లాసులోంచి తప్పించేశారు, బయటికి వెళ్ళిపోమన్నారు, ఇంకోటి 4వ క్లాసులోంచి బయటికి వెళ్ళిపోయి 5వ క్లాసులో చేర్చారండి. అప్పుడు అది తప్పించడం ఎలా అవుద్ది? వినాశనం ఎలా అవుతుంది? అంతకు అదే ఆబ్జెక్ట్ని, సేమ్ ఆబ్జెక్ట్ని ఇంకా మెరుగైన పాత్ర ఇచ్చినప్పుడు అది వినాశనం ఎలా అవుతుంది? సంస్కర్త. రాసుకోండి. మహాశివుడు ఏ లక్ష్య సాధన కోసం ఒక అంశాన్ని సృష్టించాడో ఆ లక్ష్య సాధన జరిగిపోయిన తర్వాత ఆ అంశం నిరుపయోగంగా మారిపోతుంది. ఆ స్థితిని ఆధ్యాత్మికతలో గతం అని అంటారు. ఒక్కోసారి మహాశివుడు ఏ లక్ష్య సాధన కోసం అంశాన్ని సృష్టించాడో ఆ లక్ష్యాన్ని సిద్ధించుకోవడంలో అంశం పూర్తిగా నిరుపయోగంగానే మారిపోతుంది. అప్పుడు కూడా ఆ స్థితిని గతం అనే అంటారు. కావున ఆధ్యాత్మిక ఎదుగుదలకి నిరుపయోగంగా ఉన్న స్థితిని గతం అని అంటారని తెలుసుకోగలగాలి. మరి శివుడి యొక్క ఈ గతంకి మానవుని జీవితంలో ఘటించిపోయే సంఘటనల నుంచి పుట్టుకొచ్చే గతంకి మధ్య ఉన్న పోలిక ఏంటి? 2 పాస్ట్లు ఉన్నాయి కదా, ఆ రెండింటికి ఉన్న సిమిలారిటీ ఏంటి? 2 పాస్ట్లు ఉన్నాయి, చూడండి, వినండి. మీకు ఇప్పుడు విషయం అర్థమైందా? మీరు మళ్ళీ రీరైట్ చేసుకోవాలి. శివుడు అనగానే శివుడికి కనిపించకూడదు, మీకు సంస్కర్త కనిపించాలి. సంస్కర్త అనగానే గతాన్ని డిస్ట్రాయ్ చేసే డిస్ట్రాయరే కనిపించాలి. సంస్కర్త అనగానే ఏం గుర్తు రావాలి? గతాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. గతం అంటే ఏం గుర్తు రావాలి? మహాశివుడు ఒక ఆధ్యాత్మిక లక్ష్యం కోసం ఒక అంశాన్ని సృష్టిస్తాడు, దాన్ని స్వయంగా తానే అనుభవిస్తాడు, అనుభవ జ్ఞానాన్ని పొందిన తర్వాత తానే స్వయంగా వినాశనం చేస్తాడు, వినాశనం చేసి దాంతో మరింత ఉన్నతమైన దాన్ని సృష్టిస్తాడు. 4వ క్లాస్ తప్పించి ఊరుకోడు, 5వ క్లాస్లో చేర్పిస్తాడు. దాని గతం అని ఎప్పుడు అంటారు? ఆధ్యాత్మికంగా దేనికోసం సృష్టించాడో దానికోసం ఉపయోగపడకపోయినా గతం, సృష్టించిన పని అయిపోయిన తర్వాత కూడా అది గతం. ఓకేనా? సపోజ్ మనం శాటిలైట్ని చేసాం,
ఆ శాటిలైట్ని పలానా కక్షలోకి పెట్టడానికి రాకెట్ కావాలి. ఒక రాకెట్ని శాటిలైట్కి జతపరిచాం, కానీ మనం అనుకున్న చోటుకు కాకుండా వేరే చోటకి తీసుకెళ్ళింది. అప్పుడు అది గతం. ఆ రాకెట్ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ రాకెట్ గతం, అది అనవసరం, ఇంక అక్కడ ఉండటం తీసేయాలి. శాటిలైట్ ఉండాలి, రాకెట్ ఉండకూడదు. సో గతం అంటే ఏంటి? మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు నిరుపయోగంగా మారిపోయిన దాన్ని గతం అంటారు. క్లియర్ గ్రేట్. మరి మానవుడి జీవితంలో జరిగే గతానికి దానికి ఆ గతానికి సంబంధం ఏంటంటే, మానవుడి జీవితంలో జరిగేది కూడా మహాశివుడు సంఘటనలు సృష్టిస్తున్నాడు. ఓ నిర్దిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చుకోవటం కోసం సంఘటనలు సృష్టిస్తున్నాడు. అది గెలుపవని, ఓటమవని, లాభమవని, నష్టమవని, ఆరోగ్యమవని, అనారోగ్యమని, ఏ సంఘటన అయినా మహాశివుడు సృష్టిస్తేనే జరుగుతోంది. ఆ సంఘటన అనుభవించాం, అనుభవ జ్ఞానాన్ని పొందాం. దాన్ని మన బ్రెయిన్లో నానబెట్టుకుని కూర్చోకూడదు, తిష్ట వేసి కూర్చోబెట్టకూడదు. వెంటనే ఆ సంఘటన డిస్ట్రాయ్ చేసేయటం, ఆ సంఘటనని మళ్ళీ దానికన్నా మెరుగైన దాన్ని సృష్టించి ఒక అడుగు ముందుకెళ్ళిపోయి మామూలుగా ఊర్ధముఖంగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోవటం. మహాప్రస్థానం అంటే ప్రయాణం అని కాదు. మీ 20 ఏళ్ల క్రితం మీ అబ్బాయి 10th క్లాస్ చదువుతూ ఉండేవాడు, నేను జర్మనీ వెళ్ళే ముందు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బలివూరండి మా వాడు 10th చదువుతున్నాడు. ప్రస్థానం అంటే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కటం, ఇవాల్వ్ అవ్వటం. శివుడు ఎప్పుడు సంస్కర్త అనమాట, ఎప్పుడు ఇవాల్వ్ అవుతానే ఉంటాడు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతానే ఉంటాడు తప్ప అలాగే ఉండడు ఆయన. సో ఆ సంఘటనని సృష్టించాం, అనుభవించాం. అనుభవం అయిపోయిన తర్వాత ఈ ప్రజ్ఞ కింద మారిపోయింది, సంఘటన గతం కింద మారిపోయింది. ఆ సంఘటనలోంచి తీసుకోవాల్సిన క్రీము తీసేసుకున్నాం. మనం ఏదైనా ఒక ఫ్రూట్ తిన్నాం, ఫ్రూట్లోంచి ఎనర్జీ గెయిన్ చేసేసాం, ఎనర్జీలోంచి పిప్పి మిగిలిపోయింది, అది వేస్ట్ కింద పారేస్తున్నాం. సంఘటన అలాంటిది. సంఘటనలోంచి పొందాల్సిన నష్టం వచ్చింది, నష్టంలోంచి పొందాల్సిన జ్ఞానం పొందాం. అనారోగ్యం వచ్చింది, పొందాల్సింది పొందాం. ఒక చలిమి చేయకున్నోడితో చలిమి చేసాం, ఫైన్, రైట్, గ్రేట్, ఏం పర్వాలా. ఎవరికి అర్థమవుతుందో? సంఘటన వేరు, సంఘటనలోంచి పుట్టుకొచ్చే అనుభవ జ్ఞానం వేరు. అనుభవ జ్ఞానం నీకు తెలియకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. నీ బ్రెయిన్ ఫిగర్అవుట్ చేయలేకపోవచ్చు అది సంఘటనలో ఏం అనుభవ జ్ఞానం పొందాం. కానీ ఖచ్చితంగా ఆత్మ చైతన్యం సృష్టిస్తేనే సంఘటన జరిగింది. సంఘటన జరిగిందంటే నువ్వు దానిలోంచి ఏదో ఒక అనుభవ జ్ఞానం ఆత్మ పొందింది, ఏదో తను దేనికోసం సృష్టించిందో అది పొందింది, అది సంఘటన అయిపోయింది. సంఘటన అయిపోయిందంటే ఇంకా దాన్ని పట్టుకుని ఎలాడక్కల్లా. సంఘటన గతం అయిపోయింది. స్మృతి కూడా గతం అవట్లా. స్మృతి కూడా గతం కాదండి. నాకు మాటికి అదే గుర్తొస్తుందంటే అది గతం కాదు. చాలా జాగ్రత్త. దాన్ని నేను చక్కటి సినిమా చెప్పాను, బుర్రిపాలెం బుల్లోడు సినిమా. ఇద్దరు నేల టికెట్లో పరిచయం అయ్యారు. ఇద్దరికి నటశేఖర్ కృష్ణ అంటే యమ ఫ్యాన్స్. జంగ్ అని విజిల్ చేసేవాళ్ళు. వీడికి సరిగ్గా విజిలేయటం రాకపోతే అదే విజిలేసేది, ఇడుతూనే పెట్టేవాడు. వాళ్ళిద్దరు ఒకరి కోసం కండెలు, జాంకాయలు, చక్రాలు అని తెచ్చుకునేవారు రోడ్డు మీద నుంచి. ఇంటర్వెల్లో తినేవారు. ఒక్కోసారి చక్రం వీడికి పెట్టేది. అలా ప్రేమ పెరిగింది వాళ్ళిద్దరికి. పెళ్లి చేసుకున్నారు కృష్ణ ఫ్యాన్స్ వాళ్ళిద్దరు. తర్వాత వాళ్ళిద్దరికి గొడవ అయింది, విడిపోయారు. కానీ ఫ్యాన్స్ ఇద్దరు కృష్ణ ఫ్యాన్సే. తర్వాత కిరాయి కోటిగా రిలీజ్ అయింది. మళ్ళీ ఇద్దరు నేల టికెట్లో పక్కన పడ్డారు. వీళ్ళిద్దరికీ గుర్తు లేకపోవటం అంటే ఇది గత జన్మ, ఇదివరకు నా భార్య అనేది గుర్తు లేకపోతే మళ్ళీ ప్రేమించుకుంటారు, మళ్ళీ కండలు ఇచ్చి. గుర్తు లేకపోవటం వేరు, గుర్తుంది నా భార్యే, కానీ గతంలో నా భార్య ఇప్పుడు కాదు అనేది గుర్తుందా? గుర్తు లేకపోవటం కాదు, గుర్తు వస్తూనే ఉంటుంది. ఆ అమ్మాయి కనిపించినప్పుడు వీడికి అన్నీ గుర్తొస్తూనే ఉంటాయి. అన్న లాస్ట్కి విడిపోతుందని తెలియకో జామకాయ మొక్క ఎక్కువ పెట్టానని గుర్తొస్తూ ఉంటుంది వీడికి. తేడా ఉందా లేదా? గుర్తు వేరు, గతం వేరు, సంఘటన వేరు. ఒకసారి అనండి. జ్ఞాపకం ఉంటుంది వాడికి. ఏమని జ్ఞాపకం ఉంది? భార్య అని గుర్తుంది, ఇదివరకు భార్య అని గుర్తుంది. సో సంఘటన గుర్తు రానియండి. మీకు ఏదైనా నష్టం వచ్చిందనుకోండి, అవన్నీ చూసినప్పుడు మీకు గుర్తొస్తూ ఉంటుంది, రానియండి. గుర్తు రాకుండా ఎందుకు ఉంటుంది? కానీ అప్పుడు మీకేంటి, దీనిలోంచి ఏం పొందాలో అది పొందేశాం, మళ్ళీ ఆ సంఘటన రిపీట్ అవ్వదు. జ్ఞాపకం రానియండి. కానీ ఈసారి అంతకన్నా మెరుగైన దాన్ని
సృష్టించుకోండి. ఆ గతం జ్ఞాపకంగా ఉండనియండి. కానీ ఆ జ్ఞాపకంలో సపోజ్ మిమ్మల్ని మోసం చేసినాడే వచ్చాడు, మీద ద్వేషం చేసుకున్న అన్నీ ఎందుకు, ఇంకోసారి మోసపోకుండా ఉండు. సూక్ష్మమైన డిఫరెన్స్ సార్. సంస్కరణ అనే పదాన్ని అనండి. మహాశివుడు సంస్కర్త అనండి. మహాశివుడు సంస్కరించుకుంటూ ఒక్కొక్క అడుగు వేసి శిఖరానికి వెళ్ళిపోతూ ఉంటాడు. మహాశివుడు ఒక్కొక్క అడుగు వేసేసి శిఖరానికి వెళ్ళిపోతూ ఉంటాడు. అది మీరు అలవర్చుకోగలగాలి. మహాశివుడు ఒక అంశాన్ని సృష్టిస్తాడు, దాన్ని అనుభవిస్తాడు, అనుభవ జ్ఞానాన్ని పొందుతాడు, దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు, మరింత మెరుగైన దాన్ని సృష్టిస్తాడు. తాను అనుకున్న లక్ష్యం సిద్ధించుకోవడానికి ఉపయోగపడిపోయినా అది గతమే, ఉపయోగపడిన తర్వాత కూడా అది గతమే. ఆ స్టేజ్లో ఇక తనకు అవసరం లేదు. రాకెట్ ఆ నిర్దిష్టమైన కక్షకు చేర్చకపోయినా అది గతమే, చేర్చిన తర్వాత రాకెట్తో పని లేదు, అది గతమే. ఓకేనా? రైట్. స్పిరిచువల్ ఎవల్యూషన్కి ఉపయోగపడింది గతం. ఆ గతానికి మానవుడి జీవితంలో జరిగే గతానికి పోలిక ఉంది. మానవుడి జీవితంలో ఏ ఘటన జరిగినా అది మహాశివుడు సృష్టిస్తేనే జరిగింది. శివుడు ఆజ్ఞ లేకపోతే శివమైన పుట్టదు. ఏదో ఒక అనుభవ జ్ఞానం కోసం, ఏదో ఒక పరిణితి కోసం ఆయన సృష్టించాడు. ఆ పరిణితి ఏంటని మీరు హ్యూమన్ బ్రెయిన్తో ఎనలైజ్ చేయొద్దు, మళ్ళీ తప్పులో కాలేస్తారు. ఆ పరిణితి వచ్చింది, ఆ సంఘటన జరిగిపోయింది. ఈసారి ఇంకా మెరుగైన దాన్ని సంస్కరణ రీతిలో ముందుకు సాగిపోతున్నారు. అది దాంట్లో ఏదో పొందాల్సింది మీరు పొందారు అనేది మీకు అర్థమైపోతే బై డిఫాల్ట్ మిగతా అన్నీ జరుగుతాయి. అంతేగాని మీరు జ్ఞాపకం లేకపోవడం, గతం లేకపోవడం అంత తేడా ఉందా? ఆ కృష్ణ ఫేవరెట్స్ ఇద్దరికి జ్ఞాపకం ఉందా లేదా? జ్ఞాపకం లేకపోతే మళ్ళీ ప్రేమించుకుంటారుగా ఇద్దరు. సో గతం లేకపోవటం వేరు, జ్ఞాపకం లేకపోవటం వేరు. గతంలోంచి ద్వేషం, గతంలోంచి పగ, గతంలోంచి ప్రతీకారం బదులు గతంలోంచి అనుభవ జ్ఞానాన్ని పొందాను అనుకోవటం, అంతకన్నా మించిన దిశగా నా మహాశివుడు నన్ను నడిపిస్తున్నాడని గుర్తెరగటమే శివుడికి అనుగుణ్యంగా జీవించటం అంటే. అది మానవుని జీవితంలో మహాశివుడు ఉన్నాడనే తెలియదు ఆడికి. ఇక్కడి నుంచి తను కన్స్ట్రక్ట్ చేసుకోవాలి థింకింగ్ ప్యాటర్న్. ఏమని, నాలో మహాశివుడు ఉన్నాడు, మహాశివుడు ఆజ్ఞ లేకపోతే చేయమైనా కొట్టదు. ఈ సంఘటన ఏది జరిగిందో అది శివుడి ఆజ్ఞ ప్రకారమే జరిగింది. శివుడు సృష్టించాడంటే సంస్కరణ కోసమే సృష్టిస్తాడు. ఆ సంస్కరణ ఏంటో నాకు తెలియక్కల్లా. ఏమంటున్నాను? ఆ సంస్కరణ ఏంటో నాకు తెలియక, నాకు తెలిసింది ఒకటే, ఈ సంఘటన జరిగిందంటే శివుడి వల్ల సృష్టింపబడింది. శివుడు సృష్టించాడంటే సంస్కరణ కోసం. ఆ సంస్కరణ ఏంటో నాకు తెలియక్కల్లా. ఇంతకన్నా మెరుగైన దాన్ని తను సృష్టించబోతున్నాడు, మెరుగైన బహుమతి నాకు ఇవ్వబడతా ఉంది అనే ఒక్క ఆలోచన సంవిధానం మీకుంటే మీరు రోజులు గడుస్తున్న కొద్దీ ప్రాజ్ఞులు ఎదుగుతారు. కానీ ప్రతి అనుభవం మిమ్మల్ని మరింత రిచ్ పర్సన్ చేస్తుంది. ప్రతి అనుభవం అంటే ఉదాహరణకి ఓ సినిమాలో అడుక్కు తినేవాడికి, ఒక సినిమాలో కోటీశ్వరుడి కింద చేశాడు, ₹1,00,000 ఇచ్చారు. రెండో సినిమాలో అడుక్కు తినేవాడి కింద చేశాడు, ముస్టోడు సినిమా పేరు. దాంట్లో ₹1,00,000 వచ్చాయి. టోడు అన్న సినిమాలో ₹1,00,000 వచ్చినాయి, కోటీశ్వరుడి సినిమాలో ₹1,00,000 వచ్చినాయి. టోడు అన్న సినిమాలో అతనికి ఎంతో అనుభవ జ్ఞానం వచ్చింది. వదిలేయాలి ఆ పాత్రని, మళ్ళీ నెక్స్ట్ పాత్రకి సిద్ధం అవ్వాలి. సో మీకు బ్లైండ్గా ఒకటి బిలీవ్ చేయండి. బ్లైండ్గా అంటే ఇంత చెప్పిన తర్వాత బ్లైండ్ అంటే ఇంకా మీరు డిసైడ్ అయిపోండి. మీకు 18వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఇంక ఫైనల్గా చెప్పేస్తాడు, ఇంక కన్విన్స్ చేయడు, ఇది అని సూట్గా చెప్తాడు. ఇంక అప్పటిదాకా కన్విన్స్ చేస్తాడు. 18th చాప్టర్లో ఇంక కన్విన్స్ చేయడు, సారం స్ట్రైట్గా చెప్పేస్తాడు. 2nd చాప్టర్ 18th చాప్టర్ పోలికలు ఉంటాయి, చూసుకోండి మీరు. 2nd చాప్టర్లో ఏం చెప్పాలో, ఏం తెలుసుకోవాలో చెప్తాడు. మధ్యలో చాప్టర్స్లో ఎందుకు అది నిజమో చెప్తాడు. 18th చాప్టర్లో మళ్ళీ స్ట్రైట్ అవే చెప్పేస్తాడు. ఇలాగే ఉంటుంది, చూసుకోండి మీరు. సో మీరు ఇంతకీ ఈ సారాంశం అంతా విని మీరు ఏం నేర్చుకోవాలంటే, మీ జీవితంలో సంఘటన జరిగిందంటే మీలో శివుడు ఉన్నాడా లేడు? ఉన్నాడు. శివుడు ఉంటే మీ జీవితంలో సంఘటన జరిగితే అది శివుడి వలన జరిగిందా, ఇంకెక్కడైనా దేని వలన జరిగింది? శివుడు ఆ సంఘటన చేశాడంటే మిమ్మల్ని పనిష్ చేయటానికో మిమ్మల్ని శిక్షించడానికో చేశారా, లేకపోతే ఏదో ఒక అనుభవ జ్ఞానం ఆయన పొందడానికి చేసి ఉంటారా? ఆ అనుభవ జ్ఞానం ఏంటో మీకు తెలియాలా? తెలుసుకోవద్దు అది. కానీ ఆయన ఉన్నాడంటే ఆ అనుభవ జ్ఞానం పొందాడు. అప్పుడు నెక్స్ట్ మీ చూపు ఎలా ఉండాలి? జరిగిపోయిన ఘటన గురించి ఉండాలా, లేకపోతే మరింత మెరుగైన భవిష్యత్తు గురించి ఉండాలా?
కాళ్ళు దెయ్యం మొహం ఎలా ఉంటుంది? ముందుకుంటుంది. కాళ్ళు వెనక్కుంటాయి, ముందుకుంటాయా? దెయ్యం అన్నారు. అంటే ఏంటి? ముఖం ముందుకుండి కాళ్ళు వెనక్కుంటే దెయ్యం. అంటే మనిషి ముందుకెళ్తున్నాడు కానీ ఎంతసేపు గతానికి అతి ముఖ్యమైన ప్రాధాన్యతనిస్తే దాన్ని గతం అంటారు. గతాన్ని వదిలేసేయండి. జ్ఞాపకం చేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, బ్రెయిన్, అది గుర్తు చేస్తూ ఉంటుంది. గుర్తు చేయనియండి. కానీ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆ సంఘటన జరిగింది, దానికన్నా మెరుగైంది ఏదో పొందబోతున్నాను, రిఫార్మర్. అది దానికి దీనికి ఉన్న పోలిక, అది దానికి దీనికి ఉన్న పోలిక. అది ఏమై క్లియర్? దట్స్ ఇట్. జయవస్తు రాసుకోండి. మానవుడి జీవితంలో ఎన్ని ఘటనలు ఘటించినా ఆ ఘటనలన్నీ, మానవుడి జీవితంలో ఎన్ని ఘటనలు ఘటించినా ఆ ఘటనలన్నీ మహాశివుడు సృష్టిస్తేనే ఘటిస్తాయి. ఓకేనా? ఆ ఘటన ఘటించిపోయిన వెంటనే ఆ ఘటన మహాశివుడు ఆశించిన అనుభవ జ్ఞానాన్ని ఖచ్చితంగా అందించే ఉంటుంది. పరిణితి అందించిన తర్వాత ఆ ఘటన గతంగా మారిపోతుంది. ఆ సంఘటన గతంగా మారిపోయిన తర్వాత ఆ సంఘటన ఇంకా మన మస్తిష్కంలో గబ్బిలంలా వేలాడుతూనే ఉంటుంది. ఆ సంఘటన యొక్క జ్ఞాపకాలు ఉంటాయి, కానీ అది గతమని భావించి దానికి ప్రాధాన్యతనివ్వకుండా ఉండగలగాలి. ప్రాధాన్యతనివ్వనప్పుడు ఆ వ్యక్తుల పట్ల ద్వేషం, పగ, ప్రతీకారం మొదలైనవి పుట్టుకురావు. మహాశివుడు మరో ఉన్నతమైన అనుభవాన్ని తనకు ప్రసాదించబోతున్నాడన్న ఓ సరికొత్త సంస్కరణ, సరిగమలు, సంగీతం, సంయోగం పుట్టుకురానారంభిస్తాయి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. శుభం జయవస్తు. రైట్.